హాయ్ అండి, వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. నేను చెప్పే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయండి, టేస్ట్ అయితే బయట మనం బేకరీలో కొన్న టేస్టే వస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మందంగా ఉండే బాండీని ఇలా చూపించిన విధంగా ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం మిక్సీ జార్లో 2 కోడిగుడ్లు, 1/2 కప్పు పంచదార, అరకప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్నైనా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసుకున్న తర్వాత ఒక జల్లెడలో అరకప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం మైదా పిండినైనా లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ పౌడర్. 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దానితో పాటు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకుంటేనే మీకు కప్ కేక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన ఒక అరకప్పు వరకు పాలు వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ బ్యాటర్ అనేది ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నేనైతే ఇక్కడ పేపర్ టీ కప్స్ తీసుకున్నానండి. మీ దగ్గర చిన్న స్టీల్ బౌల్స్ ఉన్న ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని 1/2 కప్ వరకు వేస్తే సరిపోతుంది. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీని తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న కప్స్లో బ్యాటర్ పైన ఇలా టూటీ ఫ్రూటీ వేసుకొని గార్నిష్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో అన్ని కప్స్ని పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ బేక్ చేసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత నైఫ్తో కానీ లేకపోతే ఇలా స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే మీకు క్లీన్గా వస్తే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయడం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.